హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఎంతో ఇష్టంగా చూసే సమ్మర్ స్పెషల్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే చూడబోతున్నాం. పిల్లలు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడికో ఒక దగ్గర తీసుకెళ్ళాలని గొడవ చేస్తూ ఉంటారు కదండి. అదే సమయంలో మన ఖమ్మంలోనే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో కాశ్మీర్ జలకన్యల విన్యాసాలు, దీంతో పాటుగానే ఎగ్జిబిషన్‌లో ఏమేమి వింతలున్నాయి, లోపల ఎలా ఉందో పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌కి అయితే ఎంట్రీ ఫీజు వచ్చేసి రూ. 100 అండి. ఇలా ఒక్కసారి ఎంట్రీ ఫీజ్ టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి ఉంటుందండి. చూసారు కదా, బయట లొకేషన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. చాలామంది లోపలికి వెళ్ళకముందే బయటే అందరూ కూడా సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక టికెట్ వచ్చేసి చిన్న పిల్లలకు కూడా తీసుకోవాలండి. బిలో 3 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. అబోవ్ 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలనే చెప్తున్నారు. వాళ్ళకైనా సరే రూ. 100 అనేది మినిమమ్ ఛార్జేనండి. చూసారు కదండీ! కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటుందో లొకేషన్ సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ దింపేశారండి. పెద్దవాళ్ళు కూడా పిల్లల వలె ఎలా సెల్ఫీలు దిగుతున్నారో మీరే చూడండి. ఇక్కడ సెల్ఫీలు దిగటానికే టైం అంతా కూడా స్పెండ్ చేస్తున్నారండి. ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూడాలంటే మినిమమ్ 2 అవర్స్ అయితే టైం పడుతుందండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 2 అవర్స్ ఈజీగా టైం స్పెండ్ చేయొచ్చు. టైం అనేది తెలియకుండా కంప్లీట్ అయిపోతుందండి. అంత బావుంది. ఈ ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇదేనండి. చూసారు కదా, ఎంట్రీ పాయింట్ ఎంత అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందో. పిల్లలైతే ఈ ఎంట్రీ పాయింట్‌లో ఎంటర్ అవుతుంటే ఆగి మరీ సెల్ఫీలు దిగి లోపలికైతే ఎంటర్ అవుతున్నారు. పిల్లలే కదండీ, పెద్దవాళ్ళు కూడా అలానే నిల్చొని మరి చూస్తున్నారు. అంత అసలు కేవ్‌లో వెళ్తే ఎలా ఉంటుందో రియల్ ఫీలింగ్ ఇక్కడ కలుగుతుందండి. ఇక్కడ ఎక్కువ మంది సెల్ఫీలు దిగటానికే ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇస్తున్నారు. చూసారు కదా, ఆగి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. చూసారు కదండీ! ఇలా కేవ్‌లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఎగ్జిబిషన్‌లోకి అయితే ఎంట్రీ ఉంటుందండి. ఇలా ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత లోపల వింతలు ఏమేమున్నాయో చూసేద్దాం. ఒక్కసారి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే నిజంగా కాశ్మీర్‌లో ఉన్నామా అనే ఫీల్ తెప్పిస్తున్నారండి. అంత రియలిస్టిక్‌గా ఉంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇలా బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్‌గ్రౌండ్స్‌లో ప్రతి దగ్గర కూడా ఆగి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫీస్ దిగటం జరుగుతుంది. సీనరీస్ అయితే చెప్పాల్సిన పనే లేదండి. అంత సూపర్ న్యాచురల్‌గా ఉన్నాయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సైడ్ అంతా కూడా నిజంగా కాశ్మీర్‌లో అయితే ఎలా ఉంటుందో అలానే క్రియేట్ చేయడం జరిగిందండి. చూసారు కదా, చెట్లు ఇవన్నీ ఆర్టిఫిషియల్‌వే కానీ న్యాచురల్‌గా ఎలా కనిపిస్తున్నాయో, న్యాచురల్‌గా స్నో ఎలా పడుతుందో అలానే ఇక్కడ స్నో కూడా ఉంటుందండి. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్‌గానే పెట్టటం జరిగింది. చూసారు కదా, రియలిస్టిక్‌గా ఉంటుందండి. కానీ చూడటానికి మాత్రం 2 కళ్ళు సరిపోవు, అంత బావుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళినట్టయితే 1 గంట నుంచి 2 గంటల పాటు మినిమమ్ టైమ్ పాస్ అయితే చేయొచ్చండి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, మధ్య మధ్యలో వుడెన్ హౌసెస్, చెట్లు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే డిజైన్ చేయడం జరిగిందండి. ఈ చెట్లు చూస్తే అసలు నిజంగా చెట్లేనా అనే విధంగా ఉన్నాయి. ఇలా ఆర్టిఫిషియల్ చెట్లని కానివ్వండి, ఆర్టిఫిషియల్ హౌసెస్ కానివ్వండి, అన్నీ కూడా ఎంతో న్యాచురల్‌గా అసలు కళ్ళకి కట్టినట్టే నిజంగా అక్కడ ఉన్నట్టే చూపిస్తున్నారండి. ఇది మాత్రం అసలు చూడటానికి ఒక 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉందండి. అసలు రియల్‌గా కాశ్మీర్ వెళ్ళామా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు రావటం జరుగుతుంది. ఇక్కడ చాలా వీడియోస్‌లో అయితే చెప్పడం జరిగిందండి. ఏంటంటే ఈ కాశ్మీర్‌లో ఉన్నట్టుగానే చాలా చల్లగా ఉంటుందని చెప్పారు. కానీ నేను వెళ్ళిన టైంలో అయితే అంత చల్లగా అయితే ఏమీ లేదు. జస్ట్ స్నో కూడా అది ఆర్టిఫిషియల్ స్నో వేస్తూ ఉన్నారండి. చూసారు కదా, కాశ్మీర్‌లో మనకి వుడెన్ హౌసెస్ ఏ విధంగా ఉంటాయో అదే వుడెన్ హౌసెస్ మోడల్ అన్నీ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. రియల్‌గా కాశ్మీర్‌లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ పెట్టారండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందండి. మెయిన్‌గా మనం కాశ్మీర్ వెళ్ళాము అంటే అక్కడ కనిపించే అట్రాక్షన్స్ వచ్చేసి వాటర్ ఫాల్స్, తర్వాత వచ్చేసి యాపిల్స్. కాశ్మీర్ అనంగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది యాపిల్ పండు. అలాంటి యాపిల్స్ కూడా ఇక్కడ పెట్టారండి. చూసారు కదా, వాటర్ ఫాల్స్ అని చెప్పగానే వాటర్ ఫాల్స్ ఇక్కడ వచ్చేసాయి. కాశ్మీర్‌లోకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. యాపిల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఆ రెండిటిని కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇవి కూడా ఎంతో రియలిస్టిక్‌గా, నేచురల్‌గా అసలు చూస్తుంటేనే తినాలి అనిపించే విధంగా ఉన్నాయండి. ఇలా ఇక్కడ అందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు టైమ్ స్పెండ్ చేసి సెల్ఫీలు దిగుతూ ముందుకు వెళ్తూ ఉన్నారండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేచురల్‌గా హౌసెస్ ఎలా ఉంటాయి, వుడ్ హౌసెస్ కూడా నిర్మించి ఇక్కడ పెట్టారండి. అసలు ఆ వుడెన్ హౌసెస్ చూస్తే రియలిస్టిక్‌గా, ఫెంటాస్టిక్‌గా ఉన్నాయండి. అసలు అక్కడ కాశ్మీర్‌లో ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉండటం జరిగింది. చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తే అక్కడ టెంపరరీ హౌసెస్ ఎలా ఉంటాయో అంతే ఇలా
ఇక్కడైతే పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీస్ దిగుతూ, ఎంజాయ్ చేస్తూ, బాగా టైమ్ పాస్ చేస్తూ ఉన్నారండి. జస్ట్ ఇక్కడ నుంచి నడవటానికి ఒక 2 మినిట్సే పడుతుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళటానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉన్నారు. మీరు ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సండే మాత్రం వెళ్ళకండి. సాటర్‌డే, సండే వీకెండ్ డేస్‌లో వెళ్తే మాత్రం మీరు ఏది ఎంజాయ్ చేయలేరు. వీకెండ్ డేస్ కాకుండా అదర్ డేస్ వెళ్ళండి. మీరు ఇష్టం వచ్చినంత సేపు టైం ఉంటుందండి. ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్ వెళ్తే మీరు సెల్ఫీలు దిగటానికి అందరూ అడ్డొస్తూ ఉంటారు. ఏది చూడటానికి వీలుగా ఉండదండి. ఇక్కడ కూలింగ్ కోసమని వీళ్ళు టవర్ ఏసీలు పెట్టారండి. దీనివల్లనే చల్లగా ఉంటుందని చెప్తున్నారు. నేను వెళ్ళిన టైంలో అయితే మరీ అంత చల్లగా అయితే ఏం లేదండి. తర్వాత తర్వాత కూల్ అవ్వచ్చేమో చెప్పలేము. జనాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా కూలింగ్ అనేది తక్కువగా ఉంటుంది కదండీ! అదే జరిగుండొచ్చు. కానీ అసలు రియల్‌గా కాశ్మీర్‌లో ఉన్నామా అనే ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చూసారు కదా! లొకేషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంటుంది. ఈ లొకేషన్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్లి చూడలేని వారు ఈ ఎగ్జిబిషన్‌కొచ్చి మాత్రం చూసి ఎంజాయ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి కూడా అసలు ప్రతి ఒక్క ప్లేస్‌లో ఆగి నిల్చొని చూసే అంత అద్భుతంగా ఉన్నాయండి. ఏది కూడా ఇది బాలేదు అనే మాటైతే రాకుండా ఉంటుందండి. చూసారు కదా! అక్కడ వుడెన్ హౌసెస్ అన్నీ ఎలా ఉంటాయో అదే మోడల్‌లో ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగింది. మెయిన్‌గా అసలు ఈ ఎగ్జిబిషన్‌కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ జలకన్యలేనండి. ఎందుకంటే మనం సినిమాలోనే ఈ జలకన్యలు, జలకన్య విన్యాసాలు అన్నీ చూస్తుంటాం. కానీ రియల్‌గా మనం కళ్ళతో చూడాలి అంటే ఈ జలకన్య ఎగ్జిబిషన్‌కైతే రావాల్సిందేనండి. అసలు ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మెయిన్ రీజనే కాదండి. మెయిన్ అట్రాక్షన్ కూడా ఈ జలకన్యలేనండి. అందరూ కూడా ఈ జలకన్యల విన్యాసాలు చూడటానికే ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్‌కైతే రావటం జరిగింది. పిల్లలైతే ఇక్కడ అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తుంటారండి. ఈ ఎగ్జిబిషన్‌లోనే ఆర్మీ పిక్చర్స్‌ని కూడా పెట్టడం జరిగిందండి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అంటే మనకి ముఖ్యంగా బోర్డర్ ఏరియా కాబట్టి అక్కడ ఆర్మీతో పనుంటుంది కాబట్టి ఆర్మీ వాళ్ళని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అది చాలా బావుంది. ఆర్మీ పక్కన అంటే ఆర్మీ పోలీస్ పక్కన నిలబడి కూడా ఫోటోస్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అని చెప్పాను కదండీ! ఈ జలకన్య విన్యాసాలు. ఇదే ఎంట్రీ పాయింట్ అండి. అసలు ఇక్కడ వీకెండ్స్‌లో వెళ్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు మొబైల్స్ ఓపెన్ చేసి ఫోటోస్ తీసుకుంటూ ఇక్కడ కెమెరాలో వీడియో షూట్ చేస్తూ టైం అంతా కూడా ఉన్న 2 అవర్స్ అని చెప్పా కదండీ! 2 అవర్స్‌లో 1 అవర్ ఇక్కడే ఉంటున్నారండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్‌కొచ్చేది దీనికోసమే. ప్రతి ఒక్కళ్ళకి కూడా జలకన్య హాయ్ చెప్తుంది చూడండి. ఇలా వాళ్ళు ఏమేమి విన్యాసాలు చేస్తారో, అసలు ఈ జలకన్య ఏం చేస్తుంది అని ప్రతీది కూడా ఒక 2-3 మినిట్స్ వీడియో ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసారు కదా! ఎంతో రియలిస్టిక్‌గా, ఫెంటాస్టిక్‌గా స్విమ్ చేస్తూ, డాన్స్ వేస్తూ, వచ్చిన వారందరికీ హాయ్ చెప్తూ, పిల్లల్నైతే ఎంకరేజ్ చేస్తూ చూడండి అసలు మీరే ఎంత బావుందో. ఈ జలకన్యలు చేసే విన్యాసాలు చూసి పిల్లలైతే అసలు ఆగిపోయి అక్కడే చూస్తూ నిలబడిపోయారండి. రమ్మన్నా కూడా రాకుండా అక్కడే టైమ్ స్పెండ్ చేస్తున్నారు. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ అతుక్కొని పోయి వీడియోస్ తీస్తూ అసలు టైం అనేది తెలియకుండా ఇక్కడే టైం అంతా కూడా కిల్ అయిపోతుందండి. అంత అద్భుతంగా ఉందండి. ఇక్కడ టైమ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందుకి చూసిన వాళ్ళంతా కూడా ముందు కదులుతూ వెళ్తున్నారండి. అంతేకాని ఇక్కడ 10 మినిట్స్ చూడాలి, 5 మినిట్స్ చూడాలనే టైమ్ లిమిట్ అయితే ఏమీ వీళ్ళు పెట్టలేదండి. మనకి ఓపిక ఉన్నంత సేపు నిలబడొచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. కానీ మనకి బ్యాక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల అందుకే చెప్పాను కదండీ! వీకెండ్స్‌లో వెళ్తే మాత్రం మీరు ఎంజాయ్ చేయలేరండి. కనీసం ఇక్కడ ఫోటో దిగాలన్నా, వీడియో తీయాలన్నా గాని జనమంతా కూడా అటు, ఇటు అసలు మనకి కెమెరాకే అడ్డం వచ్చేస్తుంటారండి. మీరు వీకెండ్స్‌లో మాత్రం స్కిప్ చేయండి. వీకెండ్స్ కాకుండా అదర్ డేస్ ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెం ఫ్లోటింగ్ అయితే తక్కువగానే ఉంటుంది. మెయిన్ ఇక్కడ జలకన్యల దగ్గరైతే ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ కొంచెం బాగానే ఉంటుందండి. ఎందుకంటే స్పేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఉన్నా కూడా అందరూ కూడా ఈ మిర్రర్ ముందే నిలబడి ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఫోటోస్, వీడియో షూట్ చేస్తూ ఉంటారు. మీకు కొంచెం వీకెండ్స్ కాకుండా వెళ్ళినట్టయితే మీరు కూడా ఫ్రీగా వీడియోస్ షూట్ చేయొచ్చు. అలాగే ఫోటోస్ దిగొచ్చు. మీరు అక్కడ వాళ్ళు చేసే విన్యాసాలన్నీ కూడా దగ్గరుండి చూడొచ్చు. అదే మీరు వీకెండ్స్‌లో వెళ్ళినట్టయితే మీకు అంతా కూడా అడ్డొస్తూ ఉంటారు. వీడియోస్, ఫోటోస్ దిగడానికి చాలా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. చూస్తున్నారు కదండీ! ఈ 2 జలకన్యలైతే విన్యాసాలు చేస్తున్నాయి. ఈ 2 జలకన్యల్లో మీకు ఏ జలకన్య బాగా విన్యాసాలు చేస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. రెడ్ కలర్ జలకన్య ఉంది. వైట్ కలర్ జలకన్య ఉంది. ఈ ఇద్దరిలో ఎవరు బాగా చేశారన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మాత్రం ఇంకా చాలా ఉందండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతేనా ఈ జలకన్య విన్యాసాలు అయిపోతే వీడియో అయిపోతుందా అని మాత్రం అనుకోకండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా అద్భుతాలున్నాయండి. అవేంటో కూడా చూసేద్దాం.
జలకన్యలు విన్యాసాలు చేసే సమయంలో పిల్లలు కనిపించినా సరే, పెద్దవాళ్ళు ఫోటోస్, సెల్ఫీస్ దిగుతున్న సమయంలో వాళ్ళకి అనుకూలంగా వీళ్ళు కూడా హార్ట్ షేప్ చూపిస్తూ, లేదంటే వాళ్ళకి దగ్గరగా క్లోజ్డ్‌గా వచ్చి ఉండటం, అలా చాలా కోఆపరేటివ్‌గా సెల్ఫీలు దిగుతున్న వారికి హెల్ప్ చేస్తున్నారండి. జలకన్యతో ఫోటోస్ దిగాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నారు. అట్లాంటి టైంలో వీళ్ళు దగ్గరకొచ్చి సెల్ఫీస్ దిగటానికి అనుకూలంగా ఉంటున్నారండి. అసలు చాలా అంటే చాలా బావుందండి. మీరు కూడా అసలు ఎలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ చూసారు కదండీ ఇప్పుడు. లైవ్‌లో చూడకున్న వీడియోలో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ జలకన్య విన్యాసాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్‌లోనే ఓల్డ్ మోడల్ కార్‌నైతే ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగిందండి. ఈ కార్ దగ్గర ఫోటో తీసుకోవాలంటే కనీసం రూ. 50 అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఫోటోస్ అవసరం లేదంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఫోటో దిగడానికి మాత్రం ఖచ్చితంగా రూ. 50 ఇస్తేనే దగ్గరికి వెళ్లి ఫోటోస్ దిగండి అని చెప్పి అక్కడైతే అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్‌లో చాలా రకాల ఐటెమ్స్ అయితే డిస్‌ప్లే చేయడం జరిగిందండి. ప్రతీది కూడా కొనుక్కోవచ్చండి. మీకు ఏది నచ్చినా సరే అది పర్చేస్ చేసుకోవచ్చు. చూడటానికైతే చాలా బాగున్నాయి. రియల్ టైమ్‌లో ఎలా ఉంటాయని మనం చెప్పలేం. ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు పిల్లలకైతే చాలా రకాల ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి కొనుక్కోవడానికి. పిల్లలైతే వాటిని చూసిన ప్రతిసారి కూడా ఇవి కొనండి, ఇవి కొనండి అని గోల చేస్తుంటారు. ఇప్పుడు పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా గోల చేస్తున్నారండి. ఎందుకంటే పెద్దవాళ్ళకి అవసరమైన ఐటెమ్స్ కూడా చాలా అయితే అవైలబుల్‌గా ఉంటున్నాయండి. పిల్లలు చూసారు కదా, ఇక్కడ ఎయిర్ బబుల్స్ వస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారో. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చే మిషన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారండి. దీంతో పాటుగానే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్‌లో ప్లాస్టిక్ ఐటెమ్, పింగాణి ఐటెమ్, ఫైబర్ ఐటెమ్, క్లాతింగ్ ఐటెమ్, అలాగే ఫుడ్ ఐటెమ్స్ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే మొత్తం ఒక రౌండ్ వేసేసి రావచ్చండి. ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కొనాలని ఏం లేదండి. జస్ట్ మనకి నచ్చితేనే కొనండి, లేదంటే స్కిప్ చేసేయండి. విండో షాపింగ్ చేయడానికైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవండి. ఇష్టం వచ్చినంత సేపు అయితే విండో షాపింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్టేనండి. మీకు ఓపికన్నంత సేపు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తిరగొచ్చండి. చూసారు కదా, ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటివి అమ్ముతున్నారు, ప్రైజింగ్ ఎలా ఉందనేది ప్రతిదీ కూడా చూడండి. ఇక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే, పిల్లవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్‌ని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ ఫైబర్ ఐటెమ్స్‌తో పాటు ఈ ప్లాస్టిక్ ఐటెమ్, ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయండి. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో ప్రతీది కూడా డైరెక్ట్‌గా సేల్ అవుతుంది. కానీ ఇది ఆఫ్‌లైన్‌లో కొంచెం ఎక్కువగానే అనిపించింది. కాబట్టి విండో షాపింగే కాబట్టి చూసి బయటకొచ్చేసాం అంతేనండి. చూసారు కదా, లేడీస్‌కి ఏమేం కావాలో ప్రతీది కూడా వాళ్ళకి హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి ప్రతి హెయిర్ పిన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. దాంతో పాటు కానీ ఎగ్జిబిషన్ అనగానే, ఎగ్జిబిషన్ కానీ, తిరణాలు కానీ అనగానే మాస్కులయితే కనిపిస్తుంటాయి. అలా ఈ మాస్కులు కూడా అమ్ముతున్నారండి. మాస్కులతో పాటుగానే లేడీస్‌కి సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ ఐటెమ్స్, ప్రతిదీ క్యాప్స్ కానివ్వండి, అలాంటి ప్రతిది కూడా ఉన్నాయండి. దీంతో పాటుగానే ఫుడ్ ఐటెమ్స్ మెయిన్‌గా కదండీ. ఫుడ్ ఐటెమ్స్‌లో ఇక్కడ స్పెషల్‌గా రాగితో చేసినవి కూడా అమ్ముతున్నారండి. ఇవి శాంపిల్‌గా ఇలా ఫ్రై చేసి ఇక్కడ పెడుతున్నారు. టేస్ట్ చూసిన తర్వాతే కొనండి అని కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారండి. లేడీస్‌కి సంబంధించినయి, జెంట్స్‌కి సంబంధించిన ప్రతీది కూడా అమ్ముతున్నారు. ప్రతీది కూడా ఇష్టమైతేనే కొనండి, లేదంటే విండో షాపింగ్ చేసేయండి. చూసారు కదా, ప్రైస్ కూడా రూ. 150 అనే పెట్టారు. చాలామంది ఏంటంటే తక్కువగా వస్తుందని కొనేవాళ్ళుంటారు. కొంతమంది లో క్వాలిటీ ఉందని చెప్పి కొనకుండా చూసి వస్తూనే ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళదండి. చూసారు కదా, ఇక్కడ బటర్ మిల్క్‌తో పాటు జున్నును కూడా అమ్ముతున్నారండి. అలాగే ఇక్కడ కొన్ని స్నాక్ ఐటెమ్స్ కూడా అమ్ముతున్నారు. చూసారు కదా, జున్ను, రెడీమేడ్ జున్ను కూడా అమ్ముతున్నారు. ఇలా ప్రతీది ఫుడ్ ఐటెమ్స్‌కైతే కొదవే లేదండి. ఎంత తింటే తినేవారుండాలి కానీ ఇక్కడ చాలా రకాల వెరైటీ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. అలాగే విండో షాపింగ్ చేయాలంటే మాత్రం ఇక్కడ టైమే తెలీదండి. అంతసేపు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, హెల్తీగా ఉండటం కోసం ఫ్రూట్స్‌నే పెట్టి అమ్ముతున్నారండి. ఫ్రూట్స్‌ని కట్ చేసి పీసెస్‌గా ఇస్తున్నారు. మెయిన్‌గా ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది 2 ఐటెమ్స్ అంటే రెండిట్లో ఒకటి ఇదేనండి. ఏంటంటే కారపూస. మనం అంటుంటాం కదా, కారపూస చేసేటప్పుడు ఇట్లా డిజైన్స్ ఎలా వస్తాయంటే ఎగ్జిబిషన్‌లో కొన్నారు అని చెప్తుంటారు కదా, అలాంటి ఐటెమ్ ఇదేనండి. ఇలా ఇక్కడ వీళ్ళు ఏసేటప్పుడు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మోడల్స్‌లో అయితే రావటం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి మనం చెక్ చేస్తే ఇలా అయితే రాదండి ఖచ్చితంగా. కొనేటప్పుడు వాళ్ళ చేతుల్లోనే బాగానే ఉంటుంది. మన చేతిలోకి వచ్చిన తర్వాత అదేమీ రాదు. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇదేనండి. ఇక్కడ వీళ్ళు గోబీ మంచూరియా కానివ్వండి, చికెన్ ఐటెమ్స్ తోటి చేస్తుంటారు. ఇలా వీళ్ళు ఏంటంటే ఈ పౌడర్‌ని వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాలుంటాయి. వెజ్ పౌడర్ అయితే వెజ్ తీసుకొని, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తీసుకొని డైరెక్ట్‌గా మీరు పీసెస్ కట్ చేసి ఆ పౌడర్ అప్లై చేసి ఇలా వేసేసుకోవటమండి. ఆయిల్ ఫ్రై చేస్తే అచ్చం మంచూరియా టేస్టే వస్తుంది. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ 65 టేస్ట్, చికెన్ 65 టేస్ట్ అలా వస్తుంటాయండి. పౌడర్ మాత్రం ఓన్లీ ఎగ్జిబిషన్‌లోనే దొరుకుతుంది. చాలా బావుంటుంది.
ఒక్కసారి ఎగ్జిబిషన్‌లోకి ఎంట్రీ అయిన తర్వాత ఏ ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళకి అవైలబుల్‌గా ఇక్కడైతే ఉండటం జరిగిందండి. పిల్లలకైతే గేమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే ఫుడ్ ఐటెమ్ ఉంది. షాపింగ్ ఉంది. అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఎంటర్‌టైనింగ్‌గా ఉందండి. ఇక్కడైతే రూ. 50 తీసుకొని 5 బాల్స్ ఇస్తున్నారు. ఇలా బాల్‌తో ఒక్కసారి టచ్ చేస్తే మీకక్కడ ఎన్ని పాయింట్స్ అయితే వస్తాయో దానికి తగ్గట్టుగా అక్కడ డిస్‌ప్లే చేసిన ఐటెమ్‌ని అయితే వీళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి. చాలామంది ఎంత ట్రై చేసినా సరే ఈ బకెట్లు, ఈ సోప్ బాక్స్‌లు, కోంబ్స్ తప్పించి వేరే ఏమి పెద్ద ఐటెమ్ అయితే రావట్లేదు. ఇది ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంటే కానీ రాదు అనుకుంటున్నామండి. ఇంకో దగ్గరొచ్చేసేసి ఇలా 'బాహుబలి' బాణం వేస్తాడు కదండీ! అలా పెట్టారు. ఇది కూడా వాళ్ళు అక్కడ ఒక నంబర్ డిస్‌ప్లే చేయడం జరిగింది. ఆ నంబర్ పైన ట్యాప్ చేస్తే అంటే తగిలితే ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉంటుందో గిఫ్ట్, ఆ గిఫ్ట్ ఐటెమ్ మనకిస్తారండి. కానీ వాళ్ళు చెప్పినంత ఈజీ అయితే ఏమీ కాదండి. మనం ఇలాంటి గేమ్స్ ఎన్నాడినా సరే మనకొచ్చేది ఒక టీ స్పూను, లేదంటే కోంబు, లేదంటే సోప్ బాక్సు, లేదంటే ఇవ్వేనండి. ఇంకా అంతకుమించి పెద్ద ఐటెమ్స్ అయితే ఏమీ రావండి. దానికన్నా కూడా మీరు 1, 2 గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవటం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోవటం ఇంతే కానీ మనకొచ్చే ఐటెమ్స్ అయితే ఏముండవండి. వచ్చినా సరే లో కాస్ట్ ఐటెమ్. తక్కువ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఐటెమ్సే రావడం జరుగుతుందండి. ఇక్కడ వెరైటీ అసలు ఎంజాయ్ చేయాలంటే గేమ్స్ అయితే వెరైటీ గేమ్స్ ఉన్నాయండి. చూసారు కదా! వాళ్ళైతే టీవీలు కూడా పెట్టారు. కానీ ఆ టీవీ ఎవ్వరికీ రాట్లేదండి. చిన్న చిన్న ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదండీ! వీళ్ళకేమొస్తుందో చూద్దాం. ఇది కూడా రూ. 50 అండి. రూ. 50కి 5 బాల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బాల్స్ ఇలా వేసిన తర్వాత అక్కడ నంబర్స్ ఉన్నాయి కదండీ! టోటల్ ఎన్ని నంబర్స్ వచ్చాయో కౌంట్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 30 నంబర్ వచ్చిందనుకోండి. 30 నంబర్‌కి అక్కడ ఏ ఐటెమ్ అయితే డిస్‌ప్లే అయ్యిందో ఆ ఐటెమ్‌ని ఇవ్వటం జరుగుతుంది. ఎంత ట్రై చేసినా సరే నేనైతే మాక్సిమం ఒక 10 మెంబర్స్ చూసా. 10 మెంబర్స్ కూడా బిలో రూ. 20 వర్త్ ఐటమే వచ్చింది కానీ అబోవ్ రూ. 50 కానీ, రూ. 100 కానీ వర్త్ ఉండే ఐటెమ్ ఏది రాలేదండి. అది వాళ్ళ ట్రిక్కా తెలీదు. మనం వేయటం మనకి రాకనా తెలీదు కానీ, ఎవరికైనా బిలో రూ. 50 వర్త్ ఉన్నయి వస్తున్నాయి కానీ, అబోవ్ అయితే ఎవ్వరికీ రావటం లేదండి. అక్కడ చూపియడానికి మాత్రం టీవీలు చూపిచ్చారు, మిక్సర్లు చూపిచ్చారు. చాలా వెరైటీ కాస్ట్‌లీ ఐటెమ్స్ కూడా పెట్టారు. కానీ, ఆ ఐటెమ్స్ అనేది ఎవ్వరికీ రావట్లేదండి. ఇదేంటంటే సరదాగా ఆడుకునేయి కాబట్టి రూ. 50గా పోయేదేముంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా! అని మనం ఆడటం వరకే మనం. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. వచ్చిందే డబ్బులు వదిలించుకున్నాం కాబట్టి అలా వదిలించుకొని పోవటమేనండి. చూసారు కదా! వీళ్ళకేమొచ్చిందో క్లిప్సొచ్చాయి. అలా చిన్న చిన్న ఐటెమ్స్ కానీ పెద్ద ఐటెమ్ అయితే ఏమీ రావట్లేదండి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే చాక్లేట్ ఫౌంటైన్ కూడా ఉందండి. ఇంతకుముందు ఈ చాక్లేట్ ఫౌంటైన్‌ని మాల్స్‌లోనే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎగ్జిబిషన్‌లో కూడా పెట్టేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పాత ట్రెడిషనల్ ఓల్డ్ గేమ్ అండి రింగ్. రింగ్ వేస్తే మనకి దేని మీదైతే రింగ్ పడుతుందో అదే మనకిస్తారు కదండీ! అది కూడా ఇక్కడ పెట్టారండి. ఇలా మాన్యుయల్‌గా ఆడే గేమ్స్ అయిపోయాయండి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు మూవ్ అవుదాం. చూసారు కదా! అవతల పక్క బెలూన్స్ కూడా ఉన్నాయి. బెలూన్స్ కూడా అది కూడా చాలా బావుంటుందండి గేమ్. ప్రతీది కూడా పిల్లలు ఆడుకోవడానికైతే చాలా బావుంటుందండి. ఇక్కడ పింగాణి ఐటెమ్ అయితే చాలా అంటే చాలా అసలు చూస్తుంటే కొనాలి అనిపించే అంత అందంగా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించిందండి నాకైతే. చూడటానికైతే అద్భుతంగా ఉన్నాయండి. ఇలా ఇవి చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిపోదామండి. ఇక్కడ నుంచి ఇంకా అసలైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందండి. అసలు ఎగ్జిబిషన్ అంటే ఏంటి మనకు తెలిసింది జెయింట్ వీల్, టోరో టోరో ఇలాంటివే కదండీ! ఇక అవన్నీ ఇక్కడే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! మన జెయింట్ వీల్ స్టార్ట్ అయిపోయింది. రన్ అవుతుంది. మీలో జెయింట్ వీల్ ఎక్కి ఎవరైతే ఏడ్చారో వాళ్ళు ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆపండ్రో, ఆపండ్రో అని అరుస్తారు కదండీ! అలా ఎవరైతే అరిచారో ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా దీంతో పాటుగానే ఇక్కడ నుంచి అయితే ఫుడ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ప్రతీది కూడా ఫుడ్ ఐటెమ్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. చైనీస్ ఐటెమ్, నూడిల్స్, గోబీ మంచూరియా, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్ ప్రతీది కూడా ఇక్కడ పెట్టారండి. దీంతో పాటుగానే హెల్తీ షుగర్ కేన్ జ్యూస్ ప్రతీది కూడా హెల్తీ ఉంది, అన్‌హెల్తీ ఉంది. అంటే జంక్ ఫుడ్ ఉంది. అన్ని విధాలుగా అన్ని రకాల ఐటెమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీకు ఏది ఇష్టమైతే అది కొనుక్కోవచ్చు, తినొచ్చు. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫుల్ ఎంజాయ్ అండి. చూసారు కదా! ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ప్రతీది కూడా ఉన్నాయండి. చిన్న పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ జెయింట్ వీల్ కానివ్వండి, టోరో టోరో ప్రతీది కూడా పెద్దవాళ్ళు ఆడే గేమ్ ఏదైనా సరే రూ. 100 కాస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. అలాగే పిల్లలు ఆడే గేమ్స్ ఉంటాయి కదండీ! చిన్న పిల్లల గేమ్స్‌కైతే రూ. 50 చార్జ్ చేయడం అయితే జరుగుతుందండి. ఒక్కొక్కళ్ళకి రూ. 50 చిన్న పిల్లలకి. అంటే జెయింట్ వీల్ కాదండి. చిన్న పిల్లలు ఆడే గేమ్స్‌కి మాత్రమే.
జెయింట్ వీల్‌లో చిన్న పిల్లలు ఎక్కినా సరే రూ. 100 చూసారు కదా! పిల్లలైతే ఎలా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారో. ఇక ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తూ చూద్దామండి. ఇక్కడ చూసారు కదండీ! పిల్లలకైతే చిన్న పిల్లలకి ఇలా కార్లున్నాయి, గుర్రం బొమ్మలున్నాయి. ఇలా ఇది కూడా రూ. 50 టికెటేనండి. ఇలా ఇక్కడ రూ. 50 టికెట్ తీసుకున్న తర్వాత ఒక 10 రౌండ్స్ అయితే వేయటం జరిగింది. పిల్లలకి ఎక్కడానికి అనుకూలంగా ఇలా స్టూల్ వేసి జాగ్రత్తగా ఎక్కించి అందులో కూర్చోబెట్టి ఇలా రొటేట్ చేస్తున్నారండి. ఇది పెద్దగా భయంగా అనిపించే విధంగా ఏమీ లేదండి. నార్మల్‌గానే ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే ఆడటం జరుగుతుందండి. ఎంతో హ్యాపీగా ఉన్నారండి అందరూ కూడా పిల్లలు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే అందుబాటులో ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి. ప్రతీది కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉన్నారు. ఇక పెద్దవాళ్ళకి చెప్పాల్సిన పని లేదండి. వాళ్ళకున్నది ఒకటే పిచ్చి సెల్ఫీ పిచ్చి. వాళ్ళైతే సెల్ఫీస్ దిగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటూ, తినుకుంటూ సెల్ఫీలు దిక్కుంటూ ఉన్నారండి. చూసారు కదా! ఇక్కడ జెయింట్ వీల్ ఉంది, ట్రైన్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే అన్నీ అందుబాటులో ఎవరి ఏజ్‌కి తగ్గట్టు వాళ్ళకైతే ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి. ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అనేది మనం ఇలా అమౌంట్ పే చేసి ఎక్కడమేనండి. ఇక్కడ చూసారు కదా! డ్రాగన్ ట్రైన్ కూడా ఉంది. పిల్లలకి ఇలా బైకుల మీద ఇలా రొటేట్ చేసినా సరే ఏదైనా సరే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. దీంతో పాటుగానే వాటర్‌లో కూడా వాటర్ రైడ్ అయితే ఉందండి పిల్లల కోసం. చిన్న పిల్లలకి వాటర్ అంటే ఇష్టం కాబట్టి వాటర్ రైడ్ కూడా ఉంది. ఇలా డిఫరెంట్ వెరైటీ గేమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఈ కాశ్మీర్ జలకన్య విన్యాసాలు చూడండి. అసలు ఇది ఒక్కసారి చూసారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ ఈ ఎగ్జిబిషన్ అయితే బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇంకొక్క నిమిషం ఉంటుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.